కమర్షియల్ సినిమాలకి పెద్దపీట వేసే తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ కి కనెక్ట్ అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపొందిన కోర్టు డ్రామా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. కేవలం 2 రోజుల్లోనే ఈ చిత్రం పెట్టుబడిని తిరిగి రాబట్టిందంటున్నారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో పోక్సో కేసు నేపథ్యంలో నడిచే కోర్టు డ్రామాగా ఇది రూపొందింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ మొదటి రోజునే 8.10 కోట్లు గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు 7.80 కోట్లు కలెక్షన్లు సాధించింది. మొత్తం 2 రోజుల్లోనే 15.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేవలం 10 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే ఓటీటీ రైట్స్, ఆడియో హక్కుల విక్రయం ద్వారా మంచి లాభాలను సాధించింది. ఆదివారం కలెక్షన్లు కూడా కలుపుకుంటే వీకెండ్కే కోర్టు బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలున్నాయి.